గాలిపటం చేసిన గాయం కథ. ఈరోజు సెలవు రోజు. రాము 6వ తరగతి చదువుతున్న పిల్లవాడు. ఈరోజు ఏమి ఆడుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఉండడం చూశాడు. రాము తన స్నేహితులతో ఇంటి పైకప్పు మీద నిల్చుని ఉత్సాహంగా బలమైన గాలిపటాన్ని ఎగరేస్తూ ఉన్నాడు. రాము చేతిలో మెరిసే పదునైన గాలిపటం చైనా మాంజాతో కలిగి ఉంది. అది ఇతర గాలిపటాలను కోసేస్తూ గెలుస్తూ ఉంది. రాము చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంతలో పక్షులు ఆకాశంలో ఎగరడం గమనించాడు. రాము గాలిపటం ఒక పక్షి మెడకు చుట్టుకొని ఆ పక్షి ఎగరలేక కింద పడిపోయి బాధతో అరుస్తూ ఉండడం చూశాడు. రాము ఇది చూసి చాలా భయపడ్డాడు. ఇంతలో తన గాలిపటం కరెంటు తీగలకు చిక్కుకుని అక్కడ ఎన్నో మెరుపులు శబ్దాలు రావడం చూసి చాలా భయపడి రాము తెలుసుకున్నది ఏమిటంటే, మనం ఆనందం కోసం ఇతరులకు హాని కలిగించకూడదు, సురక్షితంగా ఆడుకోవాలి. అదే నిజమైన సంతోషం. ఈ కథ నచ్చితే మీరు లైక్ అండ్